ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హరి, నేను ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడెంలో ఉన్నాను. మనం చూసుకోవచ్చు, స్వాతి కుటుంబ సభ్యులైతే కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించి కొంత సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. అంత్యక్రియలు ఎవరు చేస్తారు అన్న దానిపై కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఇంకా DNA పరీక్ష పూర్తయింది. అయితే పోస్టుమార్టం ప్రక్రియకు సంబంధించి పూర్తి శరీర భాగాలతో తమ కూతురు మృతదేహాన్ని ఇవ్వాలని చెప్పి వారంతా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా మహేందర్ రెడ్డి ఇంటి ముందే వీరంతా కూడా బైఠాయించారు. అంత్యక్రియలంతా కూడా వాళ్ళే చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంటికి తాళం వేసి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో వారింటి ముంగటంతా కూడా బైఠాయించారు. సాక్షి ఎక్స్క్లూజివ్గా మనం చూసుకోవచ్చు, వాళ్ళ ఇంటి ముంగటనే స్వాతి కుటుంబ సభ్యులంతా కూడా బైఠాయించి రోదనలతో మొత్తం కామారెడ్డి గూడెమంతా కూడా విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి ఉంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బంధువులంతా కూడా. మనం చూసుకోవచ్చు, ఒక మృగంలాగా స్వాతి భర్త మహేందర్ రెడ్డి చేసిన అరాచకానికి సంబంధించి వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఏడాది జనవరి మాసంలోనే స్వాతి మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. ఆ తర్వాత గత ఏడాది ఏప్రిల్లో గొడవల కారణంగా వికారాబాద్ పోలీస్ స్టేషన్లో స్వాతి తన భర్త మహేందర్పై ఫిర్యాదు చేశారు. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో వారిద్దరికీ కౌన్సిలింగ్ చేసి పంపించారు. ఆ తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వారంతా మహేందర్ రెడ్డి స్వాతి నివసిస్తున్నారు. పంజాగుట్టలో కొన్ని రోజుల పాటు కాల్ సెంటర్లో స్వాతి పనిచేసింది. అనుమానంతో రగిలిపోయిన మహేందర్ రెడ్డి కొంత స్వాతిని వేధింపులకు గురి చేసేవాడంతా చెప్తున్నారు. అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? నా కాడే కావాలి సార్, అన్ని నేను చంపుతా, మీతో కాదు. ఎందుకంటే మందు పోస్తా, నరకనిక శాత కాదు, 3 రోజులు ఆయే అనికి నేను మందు పోస్తా. నా బిడ్డను ముందు ఎడ తెచ్చిపెట్టుండే, నా బిడ్డ సరిగ్గా ఇద్దరిని అంటి పెడదాము, లేకపోతే తల్లి నలుగురు మేమే మందు తాగి వస్తాము. ఈ ఊరికేం న్యాయం చేస్తారు, చేయండి సారు. అన్ని నా బిడ్డను ఒక్కటే తాన పెడదాము అని వస్తొద్దు. నా తాన లేక కాదు, ఆడు బతికున్నాడంట ఊరికేసాటు, నా పిల్లలకేసాటు. నా పిల్ల కాలేజ్ కాడికి ఇంకొక బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ తను కూడా 2 సార్లు పోయిందంట. నా బిడ్డ మాకు చెప్పుకోక చదివే పని చేసింది, మాకింత పాపం అనుకోలేను. నా నాయన నా బిడ్డ నా కొడుకుని కూడా ఆడేమో ఆయన అక్క కూడా దగ్గర మమ్మీ మీ పని చేపిస్తాను చదవడం పెట్టుకుంటే కానీ ఇట్లా చేస్తారు అనుకోలేను. ఆ లెక్కని బత్తెల దింపుండి, నా బిడ్డను బత్తెల నరికిడు కదా, దాని బత్తెలు ఒకసారి దింపిడిచి పెట్టుండే, అన్ని నరికిడిచి పెట్టుండే. సాగు నేనంటే పెడతా కనుక్కున్నందుకు నా బిడ్డను కూడా నేను. మహేందర్ ముందు కాల్ చేశారా ఏందమ్మా? అమ్మా ఎవరికా మాకు కాల్ చేయలేడు సార్. ఆడేందో పెట్టిండంట, నాకు తెలియదు. నా తనే ఫోన్ ఉంటుంది, ఇంకా బిడ్డ గట్ట చేసిందని ఇంకొక బిడ్డకు ఫోన్ ఇయ్యా, నా తను ఉంటుంది ఫోను. మీ చేతులు పెట్టిండంట. ఏం మీ చేతులు? వాళ్ళు రావు సార్ నాకు బిడ్డలు కానీ ఇద్దరిని, ఒక కొడుకుని కన్నా చదువుకున్నా మగని చేసుకున్నా. చూసుకోవచ్చు, మొత్తం విషాద ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. అంత్యక్రియలకు సంబంధించి కొంత సందిగ్ధ వాతావరణం నెలకొంది. స్వాతిని పెళ్లి జరిగింది, వారే అంత్యక్రియలు చేయాలని చెప్పి వీరంతా కూడా స్వాతి కుటుంబ సభ్యులు అయితే తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. హరి, మొత్తం మీద కామారెడ్డిగూడలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. హరి.